ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మంగళవారం రాత్రి మన మనస్సుకు శాంతిని, హృదయానికి విశ్రాంతి కావాలంటే కొద్ది క్షణాలు మనము ప్రార్థనలో గడుపుతాం. ప్రతిరోజు ప్రార్థనలతో ఏకీభవిస్తున్నందుకు దేవుని నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనలో ముందుకు సాగుతాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ రోజంతయు నీవు మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. ఈరోజు మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించము. మా హృదయాల్లో ఉన్న కోపమును, నిరాశ, బాధలను తొలగించము. మమ్మల్ని బాధపెట్టి వారిని క్షమించే మనసు మాకు ఇవ్వము. మా కుటుంబాలలో నీ శాంతితో మమ్మల్ని కప్పిము దేవా. అలాగే ప్రభు, అనారోగ్యాల సమస్యలతో ఉన్న బిడ్డలు మరి హాస్పిటల్లోనూ ఉంటుండగా తండ్రి, పెద్దవారైన వారికి అనారోగ్య సమస్యలు లేకుండా సహాయం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచు తండ్రి దేవా, వారికి ఆయుష్ను పొడిగించి వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి అంతయు మాకు నీ శాంతిని అనుగ్రహించి మాకు భయాలను దగ్గర రానియకుండా నీ దూతలతో మా గృహాలను కాపాడమని, రేపటి దినాన్ని మేము ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించుకునే భాగ్యం మాకు కలుగు చేస్తారని, తిరిగి రానని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల ప్రార్థన మీ హృదయానికి శాంతినిస్తుందని నమ్ముచు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులను షేర్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడి దీవెనలు మీకు మెండుగా ఉండునుగాక. ఆమెన్.